హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఇవాళ బోనాలు అనేవి సెలబ్రేషన్స్ అంటే బోనాలు జరుపుకుంటున్నారు. ఇక్కడ మేము కూడా టెంపుల్కి అయితే బయలుదేరిపోయామండి అమ్మవారి దర్శనం కోసం. అలాగే అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి అమ్మవారికి దర్శనం అయితే చేసుకొని వద్దామని అయితే వెళ్ళామండి. మాకైతే బోనాలు అనేవి ఉండవు, కాకపోతే దర్శనంకి అయితే ఖచ్చితంగా వెళ్తాము. ఇక్కడ అమ్మవారు శాకాంబరి అమ్మవారి రూపంలో మనకు దర్శనం అయితే ఇస్తున్నారు. ఇక్కడ మేము గాజుల రామవరంలో కొలువై ఉన్న చిత్తారమ్మ గుడి అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసామండి. ఎంట్రన్స్ అనేది ఇక్కడ నుంచి ఉంది. చూడండి, క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. మేము మార్నింగే వచ్చాము, అప్పటికే క్రౌడ్ అనేది చాలా పెరిగిపోయింది. క్యూ లైన్ బయట వరకే వచ్చేసిందండి. అయినా కూడా మనం వచ్చింది అమ్మవారి దర్శనం కోసం కాబట్టి వేచి చూడక తప్పదు. కాబట్టి మేమైతే అందరం కలిసి వచ్చేసాము. ముందుగా వచ్చాం కాబట్టి వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి గుడి గోపురం అండి. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది మనకు లోపలికి. అందరూ బోనాలు అయితే తీసుకురావడం జరుగుతుంది. చూసారు కదా, మేము అందరం కలిసి అయితే వచ్చేసాము. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దామండి అమ్మవారి దర్శనం కోసం. మేమైతే ఇక్కడికి ఒడిబియ్యం పోయడానికి అయితే వచ్చాం కదండి, అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాము. ఇక్కడ ఒడిబియ్యంకి టికెట్ అనేది తీసుకోవాలి. టికెట్ దర్శనం అయినా కూడా క్యూ లైన్ అనేది చాలా ఎక్కువగానే ఉంది, కాబట్టి మేమైతే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారికి అలంకరణ శాకాంబరి మాత అలంకరణ చేశారని చెప్పాను కదండి. ఇక్కడ చూడండి, అమ్మవారు మొత్తం కూడా కూరగాయలతో ఇలా అలంకరించారండి. చూస్తుంటే రెండు కళ్ళు చాలవండి, అంత కన్నుల పండుగలా ఉంది. ఇక్కడ గుడంతా కూడా డప్పుల దరువులతోటి బోనాలతోటి అంగరంగ వైభవంగా అమ్మవారికి అలంకరణతోటి పూజలతోటి అసలు మారు మోగుతుందండి టెంపుల్ అంతా కూడా. మనం టెంపుల్కి వెళ్ళామంటే ఆ వైబ్సే వేరుగా ఉంటాయండి, అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చిత్తారమ్మ అమ్మవారండి. దర్శనం చేసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని వేడుకోండి. నేను కూడా అందరం హ్యాపీగా ఉండాలని అయితే వేడుకున్నానండి. అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలండి, సకల సుఖాలు ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్తారండి. చాలా మహిమగల అమ్మవారు చిత్తారమ్మ దేవి. మేమైతే చాలా బాగా కొలుచుకుంటామండి మాతని. చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా కూడా అమ్మవారిని కూరగాయలతో అలంకరణ చేశారు. మీకోసం అయితే ఈ వీడియో క్లిప్ని తీసుకొచ్చాను. మేమందరం కూడా ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నామండి. చిత్తారమ్మ దేవి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉపాలయాలు కూడా ఉంటాయండి. పోచమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి, అలాగే నాగదేవతలు కూడా కొలువై ఉన్నారండి. ఇక్కడ ఉత్సవ విగ్రహం దగ్గర ఒడిబియ్యం అయితే మేము సమర్పించుకున్నామండి. మెయిన్ టెంపుల్లోకి అయితే ఒడిబియ్యం అయితే ఇవాళ అయితే నాట్ అలౌడ్ అండి. కాబట్టి ఇక్కడ ఉత్సవ విగ్రహం దగ్గరే అందరూ కూడా ఒడిబియ్యం అనేది సమర్పించుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, రేణుకా ఎల్లమ్మ తల్లి అండి అమ్మవారు. ఇక్కడ కూడా మేము ఒడిబియ్యం అనేది సమర్పించుకున్నాము. తర్వాత పోచమ్మ తల్లికి అండి, పోచమ్మ తల్లికి కూడా ఒడిబియ్యం అనేది సమర్పించుకున్నామండి. 3 దర్శనాలు అనేవి చాలా అంటే చాలా బాగా జరిగాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ కూడా బోనాలు అనేవి ఇక్కడ సమర్పించుకుంటున్నారు. చూడండి, చాలా అంటే చాలా బాగా దర్శనం అనేది జరిగింది. మీరు కూడా ఏ టెంపుల్కి వెళ్ళారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అమ్మవారి దర్శనం అయితే మాకు బాగా జరిగింది. అమ్మవారి ఆశీస్సులు మాపై మీపై ఎప్పుడు ఉండాలని నేనైతే ఎల్లప్పుడూ కోరుకుంటానండి. ఇవాళ సండే అయితే మాకు ఇవాళ బోనాలకు అయితే వెళ్ళాము అమ్మవారి దర్శనం కోసం. చూసారు కదా, అమ్మవారి లోపల టెంపుల్ అండి ఇదంతా కూడా. అక్కడైతే మేము ఫోటో సెక్షన్ లేనిది మనం ఇంటికైతే రాము కదండి, ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. బయటకు వచ్చాక ఐస్ క్రీమ్ అయితే కనిపించిందండి. పిల్లలు ఐస్ క్రీమ్ కనిపిస్తే ఊరుకుంటారా, ఐస్ క్రీమ్ని అయితే తీసేసుకొని లాగిచ్చేశారు. చూడండి, 3 అమ్మవార్ల దర్శనాన్ని అయితే మీకు చూపించేస్తున్నాను. మరొక్కసారి అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్